హాయ్ గైస్, ఇట్స్ మీ సాయి మౌనిక న్యూ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మన రెసిపీ ఏంటో తెలుసా? కామెంట్ బాక్స్లో అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే చేయమని అయితే కామెంట్ వచ్చింది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్గా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అలానే టమాటాలు, ఇవైతే బిర్యానీ దినుసులు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అయితే ఇవి. మనం దమ్ బిర్యానీ అన్నాం కదా, దానికైతే మ్యారినేట్ చేసుకుందాం. ఫస్ట్గా మటను నేనైతే ఒక కప్ తీసుకున్నాను. ప్లేట్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసుకొని ప్లేట్లో వేసుకున్నాను ఫ్రెండ్స్. పసుపు, అలానే కారం, సాల్ట్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కూడా వేసేసుకుందాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుందాం ఫ్రెండ్స్. అలానే బిర్యానీ దినుసులు కూడా రెండు వేసుకున్నాం, బిర్యానీ ఆకు, అలానే నిమ్మకాయ కూడా కట్ చేసి వేసేసుకున్నాం. నిమ్మకాయ కూడా బద్ద అయితే వేసుకున్నాను. ఇదంతా బాగా కలిపేసుకున్నాం చేత్తో. వేసుకున్నాం, మర్చిపోయాను. కామెంట్ బాక్స్లో కామెంట్ వచ్చింది కాబట్టి నేనైతే మటన్ రెసిపీ అయితే తీసుకున్నా. ఎక్కువ అయితే నేను మటన్ తినను. చూడండి, వాళ్ళ గురించి అయితే చేస్తున్నా. ఇలా అయితే ఇవన్నీ కలిపేసుకోవాలి, నీట్గా మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే పెరుగు అయితే స్కిప్ చేస్తున్నాను, పెరుగు అయితే వేయకూడదు అనుకుంటా. చూడండి, ఈ విధంగా అయితే కలిపేసుకున్నాం కదా. చూడండి, ఈ విధంగా దీన్ని 5 minutes ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ బాండీ అయితే పెట్టుకుందాం. దీన్ని ఆయిల్ అయితే వేసుకుందాం. బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాం. అలానే ఆనియన్స్ కూడా వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు, ఫ్రెండ్స్ ఇంకేం ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక చూస్తే కనుక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఏదైనా మంచి రెసిపీ కావాలని అయితే కామెంట్ చేయండి, నేనైతే ట్రై చేస్తాను చేయడానికి. అలానే ఫ్రెండ్స్ టమాటాలు కూడా వేసేసుకుందాం. అసలు కామెంట్ అయితే చేయండి. తెలిసిందేగా, వంటగదిలో ఉన్న ఆవిరి బాగా వచ్చేస్తుంది, అందుకని అయితే ఇలాగా. అలానే పుదీనా వేసుకుందాం, మొత్తం వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొత్తిమీర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, చూడండి లైట్గా సాల్ట్ అయితే వేసుకుందాం. అంటే బిర్యానీకి సరిపోయినంత వేసుకుందాం సాల్ట్. మూత పెట్టేసుకుందాం 5 minutes. గాయ్స్ ఒకసారి అయితే చూడండి, బాగా వేగింది కదా. అలానే మటన్ తెచ్చి వేసేసుకుందాం దీంట్లోకి.
చూడండి మటన్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను కదా, మటన్ వేసేసుకున్నాం. మటన్ ఉడకడానికి అయితే టైం పట్టిద్ది కాబట్టి సరేనా, ఒక 20 minutes అయితే ఆగాలి. తర్వాత గాయ్స్ ఇప్పుడైతే చూడండి చూసారా బాగా ఉడికింది కదా, దీంట్లో అయితే వాటర్ పోసేసుకున్నాం. వాటర్ తీసుకున్నాం. నా స్టైల్ బిర్యానీ ఇదే ఫ్రెండ్స్. ఆల్రెడీ రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నా. వాటర్ హీట్ అవ్వగానే రైస్ అన్నది దాంట్లో వేసేసుకుందాం. బిర్యానీలోకి అయితే పెరుగు రైతా అయితే చేద్దాం. రైస్ అయితే వేసేసుకుందాం దాంట్లోకి. ఒక 10 minutes అయితే మూత పెట్టేద్దాం. గాయ్స్ ఇప్పుడైతే చూసేద్దాం రండి, బిర్యానీ రెడీ అయిపోయింది. మటన్ దమ్ బిర్యానీ, ఇది నా స్టైల్ బిర్యానీ. చూడండి పీసెస్ కూడా బాగున్నాయి కదా, చూడండి. స్టవ్ అయితే ఆపేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ అయితే చేయండి. నా నుండి వీడియోస్ కనుక మీకు కావాలంటే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్.